అంటే మీరు ద థింకింగ్ ఎట్లా ఉంటుంది వీళ్ళది అనేది గ్రహించాలి ఎప్పుడైనా సరే. మహానాడు అట్టహాసంగా నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత జరుగుద్ది చూసుకోండి మీరు అవునా? ఘనంగా. ఎందుకు అప్పుడు ఎలక్షన్స్ ముందు కాబట్టి. ఓకే. ఇప్పుడు మహానాడు ఏది మోడీ గారు చెప్పారు కాబట్టి ఎక్కువ ఖర్చు వద్దన్నారు కాబట్టి అని చెప్పారు. హైబ్రిడ్ అని చెప్పి అసలు ప్రపంచంలోనే రికార్డులో చేసాం మేము ఇదంతా చెప్పుకొచ్చారు. ఆ హంగామా ఎందుకు లేదు? ఖర్చు, ఓవర్ వర్క్, ఇదంతా. దీంతో ఏమైనా ప్రయోజనం వచ్చేస్తే అర్జెంటుగా అంటే ఖర్చు పార్టీ వాళ్ళే పెట్టుకుంటారేమో కదా, నాయకులే పెట్టుకుంటారు. ఇంత టైం వేస్ట్ ఎందుకు? ఇప్పుడు మన పనుల్లో ఇప్పుడు ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే బోల్డ్ పనుల్లో ఉన్నారు. పక్కన సంపాదించే పని అందామా, లేదా ప్రజలకి మమేకం అయ్యే పని అందామా, ప్రజల దగ్గర నుంచి ఎలా తీసుకోవాలనుకున్నాం, ఏదో పనిలో ఉంటారు వాళ్ళు. ఇదంతా ఇప్పుడు ఈ పని మీదనే పెడితే మహానాడు రోజుల తరబడి ఇదే నడిచిపోద్ది 2 నెలల పాటు, 2-3 నెలలు. అవును అవును. దానికంటే ఇప్పుడు దానివల్ల ఈ 3 నెలల్లో ఇది అయిపోయినందువల్ల ఏమైనా ప్రయోజనం వస్తుందా? కార్యకర్త ఇంటరాక్షన్ అనేటటువంటిది మహానాడు ద్వారానే ఎప్పుడు అవసరం అవుతుంది? ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నప్పుడు ఇంటరాక్షన్ అయితే పనులు అడుగుతాడు. చేయకపోతే ఏం చేశారన్నా మీరు మహానాడులోనే మిమ్మల్ని అడిగాను కదా అంటాడు. అయిపోద్ది కదా. కాబట్టి ఇప్పుడు వద్దు, రేపు ఉందనుకోండి, ఎలక్షన్స్ ముందు పెట్టారనుకోండి హడావిడి, అయ్యో కరెక్టే కదా ఎలక్షన్సే కదా